ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ దాన్ని సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైంది. ఆకలి చూడడానికి 3 అక్షరాలే, దాన్ని తీర్చుకోవడానికి ఎన్నెన్నో పరుగులు పెట్టాలి. ఆ పరుగులన్నీ అమ్మ చేతి వంట దగ్గరికే చేరుతాయి. ఎందుకంటే ఆకలి నమ్మేది మన అమ్మ చేతి వంటనే. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మనం ఏం తయారు చేయబోతున్నాం చూద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా టేస్టీ వంటకాన్ని తయారు చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏమిటి సంగతులు? పెరటి రుచులు మన ఇంట్లో అందరింట్లో చెట్లు ఉంటాయి కదా, అందులో ఒకటి మునగాకు. మునగాకుతో ఏం చేస్తున్నారు? చికెన్ కర్రీ. చికెన్ కర్రీయా? మునగాకుతో చికెన్ కర్రీ. ఇంకా అసలు మనకు చికెన్ పేరింటే ఆగదు కదా, ఎందుకు ఆలస్యం చేయొద్దు. మునగాకు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, మునగాకు, ధనియా పొడి, నూనె, పసుపు, గసగసాల పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, కొబ్బరి తురుము, కొత్తిమీర. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇంట్లోనే చెట్టు ఉంటుంది కదా మునగాకు, దాన్ని ఫ్రెష్గా. మీద ఒక గార్డెన్ కదా. సరే, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫస్ట్ చికెన్ ఉంటుంది కదా, ఉప్పు పసుపు వేసేసి ముందే ఉడకపెట్టేసి, అల్లం వెల్లిపాయ వేసేసి ఉడకపెట్టేసి తెచ్చేస్తాం. ఓకే, ఎందుకు అంటే ఇలా చేసేది మనకి ఇక్కడ టైం ఎక్కువ చికెన్ ఉడకడానికి సరిపోదు కదా అని ముందే అలా చేసేస్తారు. ఇంట్లో మనం మామూలుగా మనం అన్ని ఆనియన్స్ తో పాటు ఫ్రై చేసి చికెన్ కూడా చేసుకోవచ్చు. ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రై లాగా ఉంటుందా, గ్రేవీ కర్రీయా? కొంచెం గ్రేవీ కర్రీ, అలానే పులుసు కాదు, ఫ్రై కాదు, మీడియంగా. ఆయిల్ వేస్తున్నాను. మునగాకు చాలా మంచిది అని చెప్తున్నారు, ఎందుకంటే వెయిట్ లాస్కి మునగాకు చాలా చాలా హెల్ప్ చేస్తుందట. సో ఏదో ఒకటి వారంలో 3-4 సార్లు ఏదో ఒక కూరలోనో ఎందులోనో మునగాకు అలా తింటుంటే చాలా మంచిది అంటారు. రోటీలో మునగాకు మొత్తం వేసేసి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఏ ఆకుకూరలు కూడా ఉండదు, దీనికే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నవేడేస్ ఆకుకూరలతో పాటు మునగాకును కూడా అమ్మేస్తున్నారు. అవును, దొరికిపోతుంది ఈజీగా. ఉల్లిపాయలు వేస్తున్నాను వీణా. ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయలు వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాము, ఈ ఉల్లిపాయలు సరిపడే అంతే. పచ్చిమిర్చి, కరివేపాకు. కొంచెం పసుపు ఆల్రెడీ అందులో వేస్తాము, మనం దీనికి సరిపడా వేస్తున్నాము. సో ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయితే ఆల్మోస్ట్ మనం అది ఉడకపెట్టేస్తాం కాబట్టి ఈజీగానే కొంచెం తొందరగానే అయిపోతాయి. నాన్ వెజ్ ఐటమ్ వీక్లో ఎన్నిసార్లు చేస్తారు శ్రీదేవి గారు మీరు? నేనా ఒక్కసారి, సండే ఒకటే, ఎక్కువేం చేయరు. కానీ ఇంత బాగా ఎలా నేర్చుకున్నారు? అమ్మ దగ్గర చెప్పేస్తాను మళ్ళీ. అంతే, ఇంకా అందులో తిరగలేదు. ఇంకో విషయం తెలుసా, నేను తినను కూడా అసలు, నాన్ వెజ్ తినను అసలు. నాకు ఈ విషయం చెప్పినట్టున్నారు. దానికి ఒక ఇది కూడా కొటేషన్ చెప్పారు, బుల్లెట్లో గుళ్ళు ఉంటే కానీ దానికేం అవ్వదు, అది బయటకు వస్తే మనకేమన్నా అవుతుంది అంతే. మీరు చికెన్ బాగా వండుతారు కానీ తినరు, అందరికి పెట్టి బాగా మార్కులు కొట్టారు. అది ఇప్పుడు ఉడికిచ్చిన చికెన్ వేస్తున్నాను. ఓకే, అది అలా ఫ్రై అవుతుంటుంది. ఇది గసగసాల పేస్ట్, ఒట్టి గసగసాల పేస్ట్. గసగసాల పేస్ట్, ఆ చికెన్ సరిపడంత కారం, నెక్స్ట్ ధనియాల పొడి, ఇది జీలకర్ర ధనియాల పొడి, లైట్గా గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. ఇది కలుపు.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి ఉడికిచ్చేటప్పుడు వేసాను. దీనికి ఈ పేస్ట్ సరిపడంత. ఓ ఇది కొంచెం కలిపేసేసుకొని ఇందులో వేసి వాటర్ అక్కర్లా ఫ్రై చేయాలి. అంటే కొంచెం లిక్విడ్గా మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసినప్పుడు ఇది యాడ్ చేస్తాను. గసగసాలు, ధనియా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ కలిపేసి గసగసాల పేస్ట్లో వేసేసి మొత్తం ఆ పేస్ట్ కూరలో వేస్తాం. అంతే. కారం కూడా వేసాం కదా, కారం కూడా విడిగా కాకుండా ఆ పేస్ట్లో గసగసాల పేస్ట్లోనే వేస్తాం. ఎందుకంటే మనం ఉడికిచ్చిన చికెన్లో ఇప్పుడు వేసింది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకి పడితే బాగుంటుంది కదా. ఆకు మాత్రం లాస్ట్లో వేస్తామా? ఆకుకి మటుకి ఒక చిన్న పొయ్యి వెలిగించేసుకొని మనం అందులో ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో కలుస్తాం. మళ్ళీ అదొక వెరైటీ. ఎందుకంటే ఇప్పుడు ముందే వేసేస్తాం అనుకోండి, అందులో ఉడికిపోయి మొత్తం దాని విటమిన్స్ అన్నీ పోతాయి. ఇంకోటి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనం ఫైనల్ గా వేసుకుంటే దానివన్నీ అలాగే కనిపిస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది కదా, ఫుడ్ కూడా పాడవుతుంది. ఇవన్నీ నా టెక్నిక్స్ అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఓకే ఇంకొంచెం వేస్తాం. ఇంకొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేద్దాము. ఉడుకుతుంటుంది. ఓ 10 నిమిషాలు ఉడికితే ఇంకా మునగాకు వేసేయచ్చు. చాలు చాలు. ఈలోపు మనం మునగాకు వేయించుకున్నాము. చిన్న చాలా చాలు చాలు. ఆయిల్ వేసేయచ్చు. వేసేనా? వేడేమా అంటే ఎలా కాగుతుంది కదా. లైట్గా పసుపు వేస్తున్నాం. మనం ఇందులోనే మళ్ళీ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కరివేపాకు వేశారు. కొన్ని కూరల్లో ఏం చేస్తామంటే ఉడకబెట్టి వేస్తాం కదా, కొన్ని కూరల్లో అట్లా వాడచ్చు. పప్పులలో వాటిలలో పొడి పప్పులు అని చేస్తారు కదా, అప్పుడు ఉడకేస్తాము. ఏదోటి దీన్ని డైరెక్ట్గా వేసే కంటే కొంచెం అలా వేస్ట్ చేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. మునగాకు అయితే చాలు ఇందులో వేసి ఇది కాస్త ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టాలా? సో మునగాకు కూడా మనం ఆయిల్లో వేయించి దానిలో వేసాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్లోకి వెళ్ళాలి కదా, కొంచెంసేపు ఉడకనిద్దాం. ఓకే డన్. చూద్దామా? చూద్దాం. లాస్ట్కి మళ్ళీ కొంచెం గరం మసాలా. పైకి అంతా ఆయిల్ వచ్చేసి కూర బాగా ఉడికిపోయింది కనపడుతుంది. అప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడి, ఓకే, కొత్తిమీర, బాగా కూర ఉడుకుతుంది. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో అసలు. బాగా ఉడికిపోయింది చికెన్ అంతా. గ్యాస్ బంద్ చేస్తే డిష్ అవుట్ చేద్దాం. ఓకే, బౌల్ వేడి, కూర ఇంకా ఉడుకుతుంది. మునగాకు చికెన్ కర్రీ రెడీ. వినా టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పు. ఓకే, అసలు కూర చూస్తుంటేనే అలా తినబుద్ధి అవుతుంది.
మునగాకు కోసం కొంచెం ఆకు తిన్నా, అసలు గ్రేవీ ఫ్లేవరే ఉంది, అద్దరింది. ఈ కూర చేస్తే ఇంట్లో ఒక్కళ్ళే క్లీన్ స్వీప్ చేస్తారు. అవునా? చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ ఫ్లేవరు ఆకు ముక్కలకి బాగా పట్టింది. ఏదో ఆకు వేసిన దాని వల్ల మనకేం వేరే కొత్త టేస్ట్ కాదు, కానీ తెలియని ఏదో మంచి ఫ్లేవర్ ఉంది చికెన్లో, బాగుంది. అవునా? మునగాకు చికెన్ కర్రీ అద్దరిపోయింది, టేస్ట్ చాలా చాలా ఎమ్మీగా ఉంది. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మునగాకు చాలా ఈజీగా దొరుకుతుంది అంటున్నారు శ్రీదేవి గారు. అది తెప్పించి చికెన్లో ఎలా ఉంటారో అలా ఉండి మీరు ఒకసారి టేస్ట్ చూడండి. ఇంకెప్పుడు అమ్మ చేతి వంటని వదిలిపెట్టరు. మరి ఇంకెందుకు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మునగాకు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, మునగాకు, ధనియా పొడి, నూనె, పసుపు, గసగసాల పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, కొబ్బరి తురుము, కొత్తిమీర. మునగాకు చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, దానిలో కొద్దిగా సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కలను కూడా వేసి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం గసగసాల పేస్ట్ బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా కారం, జీలకర్ర, ధనియా పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని కలిపి ఆ పేస్ట్ ని ఉడుకుతున్న చికెన్ లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ లోపుగా మరొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి మునగాకు ఫ్రై అయిన దాన్ని ఉడుకుతున్న చికెన్ ముక్కల్లో వేసి మూత పెట్టి మరలా ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ కూర అంతా బాగా ఉడికిన తర్వాత మూత తీసి దానిలో ముందుగా కొద్దిగా గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మునగాకు చికెన్ కర్రీ రెడీ. సో శ్రీదేవి గారు, ఇంత మంచి టేస్టీ వంట నాతో ఈరోజు తినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినా. చూసారు కదా మునగాకు చికెన్ మేము ఎలా తయారు చేసామో, చాలా చాలా ఈజీ, అలాగే చాలా హెల్తీ, టేస్టీ కూడా. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.